మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే లడ్డు వివాదం నడుస్తుందో ఇది మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు మనం ఎన్నో మోసాలను చూసాం, నమ్మక ద్రోహాలని చూసాం. కానీ ఈ రోజు ఏదైతే మనం చూసామో కని విని ఎరుగనిది. బహుశా చరిత్రలో ఇది ఇలాంటి మోసాన్ని గుర్తుంచుకుంటారేమో ప్రజలు. అలాంటి సంఘటన. మరి దీనికి సంబంధించి దీన్ని ఎలా చూస్తున్నారు, అలానే ప్రస్తుతం జరుగుతున్న యాగాలు కావచ్చు, అలానే వారి మీద తీసుకోబోయే చర్యలు కావచ్చు, ఇవన్నీ ఎంతవరకు సమంజసం, ఎలా నడుచుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మంచిది అనే విషయాన్ని మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ బాలస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వివాదం నడుస్తుందో దీనంతటిని ఎలా చూస్తారు? అంటే స్వామివారికి నైవేద్యంగా పెట్టి స్వయంగా స్వామివారు ఆరగిస్తారు, అందుకే ఆ లడ్డుకి అంత విశిష్టత, అంత రుచి ఉంటది అంటారు. ఇంకొంతమంది స్వామివారి స్పర్శ తగులుతుంది కాబట్టి వాటికి అంతటి విశిష్టత అని చెప్పేసి అంటుంటారు. మరి అలాంటి లడ్డూను కూడా కల్తీ చేసి పడేశారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 200 కోట్ల హిందువులకు ఆరాధ్య దైవం. ఈ యొక్క లడ్డూ ప్రాశస్త్యం అనేది భగవంతుడి యొక్క సాక్షాత్ స్వరూపం. తిరుమల కొండకు ఎంత ప్రాశస్త్యం ఉందో ఆ లడ్డూకు కూడా అంతే ప్రాశస్త్యం ఉంది. ఆ యొక్క దేవదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఆ యొక్క లడ్డు మనకు ప్రసాదంగా లభిస్తుంది అనేది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక ఆచారం, సంప్రదాయం. ఈరోజు ఆ సంప్రదాయం పైనే దెబ్బ కొట్టడం జరిగింది. ఆ యొక్క ఆచారాన్నే తుదముట్టించాలనేటటువంటి ఒక కుట్ర కోణం ఇందులో దాగి ఉంది. ఈరోజు దాదాపు 300 సంవత్సరాల క్రితం నుంచి లడ్డు తయారీ చేస్తూ ఉన్నారు. ఆ లడ్డూని ప్రసాదంగా స్వామివారికి అందజేస్తూ ఉన్నారని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే 1450 సంవత్సరాల నుంచే ఈ యొక్క లడ్డు అందుబాటులోకి వచ్చింది. అంటే ఇది లడ్డూను అంటే కేవలము ఒక స్వీట్గా తిని ఎంజాయ్ చేయడానికి సంబంధించినటువంటి అంశం కాదు. అక్కడ సాక్షాత్తు ఆ యొక్క కలియుగ దైవము మనకు అమృతం లాంటి ఒక ప్రసాదాన్ని అందజేస్తున్నాడని చెప్పేసి భావించేటటువంటి ఒక ప్రసాదం అది. ఎవరన్నా మన చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు తిరుమల తిరుపతి దైవ దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత లడ్డూను మనకు అందజేస్తే దాన్ని సాక్షాత్తు దేవుడితో సమానంగా భావించి కళ్ళకు అద్దుకొని కడుపులో వేసుకుంటాం. ఒకవేళ చెప్పులు వేసుకున్నట్లయితే చెప్పును పక్కన వదిలిపెట్టి మనము లడ్డూను ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఇంతటి ప్రాశస్త్యము, మహత్యం ఉన్నటువంటి లడ్డూపై ఈరోజు కుట్ర జరిగింది. ఈరోజు ఏదైతే స్వచ్ఛమైనటువంటి నెయ్యితో, రకరకాల డ్రై ఫ్రూట్స్తో, పాలు, మిగతా దాంట్లో తయారు చేసినటువంటి పదార్థాలను కాకుండా దానికి విభిన్నంగా మొత్తానికి మొత్తం ఆ యొక్క పంది కొవ్వు, చేప నూనె, గొడ్డు మాంసము, గొడ్డు కొవ్వు, ఈ విధంగా చెప్పడానికే జిగుప్సాకరమైనటువంటి రీతిలో ఉన్నటువంటి ఆ యొక్క పదార్థాల మిళితంతో దేవదేవుడికి నైవేద్యం సమర్పించడము, ఆ భక్తులను అంతటి ఘోరానికి మోసం చేయడం అనేటటువంటిది క్షమించరాని నేరం ఇది. ఈరోజు మత విశ్వాసాలకు ఒకవేళ అక్కడ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో గతంలో పరిపాలించినటువంటి వాళ్ళకి హిందుత్వం పైన విశ్వాసం లేకపోతే, హిందుత్వాన్ని నమ్మకుండా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో దానికి దూరం ఉండొచ్చు. కానీ హిందూ విశ్వాసాలపైన, హిందువుల గుండెలపైన గుణపంతో గుచ్చడం అనేది దుర్మార్గం. ఇది దీన్ని మేమంతా కూడా విశ్వ హిందూ పరిషత్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక ప్రాంతానికి లేకపోతే ఒక దేశానికి సంబంధించినటువంటి విషయం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు, అమెరికా, జర్మనీ, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మీరు శ్రీలంక, నేపాల్ ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క హిందువులకు పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఏదైతే ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా ఆ యొక్క దేవదేవుడిని దర్శనం చేసుకోవాలి, ఏడుకొండలపైకి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఆ యొక్క దర్శనం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంతటి ప్రాశస్త్యము, విశిష్టత, మహత్యం ఉన్నటువంటి దేవుడిని దాని యొక్క కీర్తిని తగ్గించే విధంగా, దేవుడి యొక్క భక్తిని తగ్గించేటటువంటి ఒక కుట్రలో భాగంగా ప్రసాదం పైనే కుట్ర చేయడం అనేది క్షమించరాని నేరం. అది మహాపాపం, అది పాతకము. దానికి మాటల్లో చెప్పలేనంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అక్కడ క్రియేట్ చేసిండ్రు.
కాబట్టి దీనిని ఎవరైతే ఈ కుట్రకు పాల్పడ్డారో, ఈ యొక్క జిగుప్సాకరమైనటువంటి మాటలకు అందని రీతిలో తప్పులు చేసినరో వాళ్ళను ఆ యొక్క దేవదేవుడు కఠినంగా శిక్షించాలి. యావత్ హిందూ సమాజం రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు పేద, ధనిక, సంపన్నుడు, పేదవాడు అనేటటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లడ్డూ ప్రసాదంలో ఆ యొక్క పంది కొవ్వు, చేప నూనె, మిగతా గొడ్డు మాంసము తయారీ కలిపినరో దాన్ని ప్రతి ఒక్కరు కూడా మూకుమ్మడిగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు ఏదైతే తప్పు జరిగిందో అది జరుగుతున్నప్పుడు పాలక మండలి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారు, అలానే వారంతా కూడా అన్య మతస్థులు. అంటే అన్య మతస్థులు అవడం వల్ల హిందూ మతాన్ని గౌరవించకపోవడం, చులకనగా చూడటం వల్లే ఇదంతా జరిగిందా, లేదంటే గనక ధనలాభేక్ష కోసం చేసిన తప్పుగా భావిస్తున్నారా? ఎలా చూస్తున్నారు? ఇది రెండు విధాలుగాను చూడవచ్చు. హిందుత్వం అంటే గిట్టగా ఆ యొక్క దేవదేవుడికి హిందువులకు దూరం పెంచాలి అనేటటువంటి ఒక దూరదృష్టి, ఒక తప్పుడు చూపుతో ఈ యొక్క కుట్రకు పాల్పడని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకోసం అంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటటువంటి సందర్భంలో మనం క్యూ లైన్లో చూస్తుంటాము. ఒకరోజు 24 గంటలు పట్టేటటువంటి సమయం కూడా మనకు ఉంటుంది. 24 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండి ఉన్నారు. దర్శనానికి 26 గంటల సమయం పడుతుంది, 18 గంటల సమయం పడుతుంది, 9 గంటలు, 8 గంటలు అని ఈ విధంగా స్క్రోలింగ్ వస్తుంది. ఈరోజు 80,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 5 కోట్ల రూపాయలు స్వామివారికి హుండీ ఆదాయం వస్తుందని ఎవ్రీడే అన్ని న్యూస్ క్లిప్పింగ్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు సమాజానికి తీసుకుంటుంటాం. అయితే ఇంతటి దాదాపు ఇంచుమించు ప్రతిరోజు 1,00,000కు పైగా భక్తులు, 1,00,000కు అటు ఇటు భక్తులు స్వామివారిని దర్శించుకుంటుంటారు. అయితే ఈ యొక్క వచ్చేటటువంటి భక్తులకు గత పాలనలో ఎంతటి క్రూరంగా వ్యవహరించిందంటే పసిపిల్లలు, చంటి పిల్లలు, వృద్ధులు, తర్వాత రకరకాలుగా జబ్బులతో కూడుకున్నటువంటి వాళ్ళు, ఈరోజు 100లో దాదాపు 60% మందికి బీపీ, షుగర్ అనేది సహజంగా ఉంటుంది. షుగర్ ఉన్నటువంటి ఒక పేషెంట్కు, ఒక పర్సన్కు 2 గంటలకోసారి, గంటకోసారి ఎంతో కొద్దిగా పదార్థం అనేది భుజించాలి. కానీ ఈ యొక్క క్యూ లైన్లో 24 గంటల పాటు, 18 గంటల పాటు, 10 గంటల పాటు క్యూలో నిలబెట్టి వాళ్ళకు ఉప్మా ఇవ్వడం లేదు, ప్రసాదం ఇవ్వడం లేదు, పాలు ఇవ్వడం లేదు, ఎటువంటి అల్పాహారం ఇవ్వకుండా ఒక శిక్ష వేసే విధంగా ఆ యొక్క భక్తులను హింసకు గురి చేసినటువంటి సంఘటనలు గతంలో మనకు జరిగినాయి. ఈరోజు లడ్డూ అంశము ఒకటి మాత్రమే కాదు. ఈ విధంగా క్యూ లైన్లో చిన్న పిల్లలు ఉంటారండి, బిలో 3 years, 2 years, 4 years, వాళ్ళకు పాలు కంపల్సరీ కావాలి. తర్వాత ఒక ఏజ్ అయిపోయి ఉంటుంది, వాళ్ళకు కనీసము టీ తాగే వాళ్ళు ఉంటారు, పాలు ఇవ్వాలి, ఉప్మా నిత్యం ఇవన్నీ సరఫరా చేస్తుండే గతంలో. ఇది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఇవన్నీ మొత్తం బంద్ చేసింది. భక్తులకు వాళ్ళ సొంతమేమి ఇవ్వడం లేదు. కోట్ల కొద్ది రూపాయలు ఈరోజు హుండీ రూపంలో మాత్రమే రోజుకు 5 కోట్లు వస్తాయి. లడ్డూ ప్రసాదం క్రయ విక్రయాలు, అక్కడ పుస్తకాలు, సాహిత్యము, అగరబత్తీలు, మిగతా తినుబండారాలు, అనేకమైనటువంటి వ్యాపారంతో దాదాపు కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. దాంతోపాటు తలనీలాలు సమర్పించడము, మిగతా రకరకాల వ్యవస్థల ద్వారా రాబడి, చేయి మార్పిడి, నగదు లావాదేవీలు జరిగేటటువంటి క్రమంలో నీకు భక్తుల సొమ్ము భక్తులకు ఇవ్వడానికి కూడా నీ మనసొప్పలేదు. అంటే ఇక్కడ కుట్ర దాగి ఉంది కదా. క్యూ లైన్లో నిలబడ్డటువంటి వ్యక్తులకు గంటకు నీకు ఉప్మా ఇవ్వడము, లేకపోతే పులిహోర ఇవ్వడము, లేకపోతే చిన్న చిన్న ప్రసాదాలు ఇవ్వడం అనేది సహజం. అది ఎందుకోసం బంద్ చేసినావు అంటే దేవదేవుడి పైన ఉన్నటువంటి కోపంతోన నీ మనసులో ఒక భావన ఏర్పాటు చేసుకొని, అయ్యో మేము తిరుపతికి వెళ్తే అక్కడ కంపార్ట్మెంట్లో కూర్చొని నరకం అనుభవించాలి, ఆ దేవుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇంట్లోనే కూర్చుందాము, ఇక్కడ నుంచి మొక్కుదాం అనేటటువంటి ఒక భావన భక్తుని లోపల తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలో భాగంగానే అవన్నీ కట్ చేసింది. ఇదంతా కూడా చూసినాం. దీంతో పాటు మనం చూసుకున్నాం, ఇది లడ్డు వ్యవహారము ఒకటి, క్యూ లైన్లో వాళ్ళు చిత్రహింసలు పెట్టడము 2, 3వది అన్నదానం చేస్తుంటాం. దర్శనం తర్వాత బయటకు వచ్చి భక్తులు భోజనం చేస్తారు. అన్నదాన సత్రంలో ఒక పౌష్టికమైనటువంటి ఆహారము, నాణ్యమైనటువంటి రుచికరమైనటువంటి ఒక భోజనాన్ని అందించేటటువంటి అలవాటు తరతరాలుగా వస్తుంది. ఎప్పుడైతే గత పాలకులు వచ్చేసిండ్రో
రుచి లేదు, పచ్చి లేదు. గడ్డి కంటే ఘోరంగా అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, భోజనాలు సప్లై చేసేటటువంటి వ్యవస్థ మనం గత 5 సంవత్సరాలు చూసినాం. ఈ సందర్భంలో కొంతమంది భక్తులు భోజనం చేస్తూ మేము అన్నం తింటున్నామా, గడ్డి తింటున్నామా, అసలు భోజనం చేస్తున్నటువంటి ఫీలింగే లేదు, రుచి లేదు, పచ్చి లేదు, అసలు ఏంది ఇదని చెప్పేసి కొంతమంది భక్తులు అక్కడ వడ్డించేటటువంటి సిబ్బంది పైన నిలదీయడం జరిగింది. నిలదీస్తూ ఘర్షణ వాతావరణం కూడా జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చేసి అక్కడ ఏ అధికారి కానీ, పోలీస్ యంత్రాంగం కావచ్చు, వాటర్ సప్లై పర్సన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ పర్సన్ కావచ్చు, భోజన వర్ధన సౌకర్యం చేసినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు ఎంతమంది ఉన్నా కూడా, ఎన్ని డిపార్ట్మెంట్లు పనిచేసినా కూడా భక్తుని యొక్క సౌకర్యం కోసమే అక్కడ పనిచేసేది. కానీ భక్తుడి యొక్క ఒకవేళ అసహనానికి గురైతే వానికి శాంతియుతంగా నచ్చజెప్పి తప్పైందని ఒప్పుకొని అక్కడ నుంచి పంపించాలి. కానీ వీళ్ళు ఏం చేసినంటే, మేము పెట్టే భోజనాన్ని నువ్వు క్వశ్చన్ చేస్తావా అని చెప్పేసి దాడి చేసి చితకబాది కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అంటే ఎంతటి క్రూరత్వం ఇది! భక్తులపైన కేసు నమోదు చేసేటటువంటి అధికారం నీకు ఎవరిచ్చిండ్రు? భక్తుని యొక్క సౌకర్యాన్ని, భక్తుని యొక్క సౌలభ్యాన్ని, వారి వసతిని కల్పించడానికే అక్కడ అధికారులు ఉన్నారు. ఈఓ ఉన్నాడు, ఎండోమెంట్ చైర్మన్, ఎండోమెంట్ కమిషనర్ కావచ్చు, టీటీడీ బోర్డు కావచ్చు, అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు, యంత్రాంగం కావచ్చు, భక్తుని యొక్క సౌకర్యం కోసమే నువ్వు ఉన్నది. కానీ ఆ భక్తుడు వసతి బాగలేదు, భోజనం బాగలేదంటే, సరే బ్రదర్ ఈ విధంగా ఉంది కదా, దీన్ని రెక్టిఫై చేస్తాం, ఏది బాగాలేదని చెప్పేసి నోట్ చేసుకొని ఇంకొకసారి నెక్స్ట్ ట్రిప్లో ఆ విధంగా రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత దాన్ని కాదని చెప్పేసి ఎవరైతే క్వశ్చన్ చేసిండో వాళ్ళపైన దాడి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర కొండపైన ఉంది. అంటే భక్తుని పైన దాడి చేసి కేసు నమోదు చేయడం అంటే ఎంతటి క్రూరత్వం! ఈ యొక్క హిందుత్వం పైన నీకున్నటువంటి పగనే కదా, ఆ దేవదేవుడి పైన నీకు విశ్వాసం లేకపోవడమే కదా, ఆ హిందుత్వం అంటే నీకు కడుపులో మంట అనేటటువంటి ఒక విద్వేషం ఉన్నందుకే కదా. సార్, ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో మీరు చెప్పారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు సరిపోవా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత తిరుమల కొండ పైన అన్యమత ప్రచారం చాలా ఘోరంగా జరిగింది. ఇప్పుడు చూస్తే ప్రసాదంలో వివాదం. ఎందుకు వైఎస్ఆర్ ఫ్యామిలీకి తిరుమల తిరుపతి దేవస్థానంపై ఈ విధమైన అభిప్రాయం ఎలా చూడాలి? ఇప్పుడు మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టు అక్కడ ధనం కోసమా లేకపోతే మతం కోసమా అనుకుంటే, అటు ధనము ఇటు మతము రెండు వాళ్ళకు కావాలి. అంటే వాళ్ళ మతము ఏది, వాళ్ళు విశ్వసించేటటువంటి మతానికి అక్కడ హిందుత్వానికి సంబంధం లేదు. కాబట్టి హిందుత్వాన్ని నాశనం చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు పరిపాలన కొనసాగించారు. 7 కొండలను 3 కొండలుగా చేయాలి, మిగతా 4 కొండలు 2 క్రిస్టియన్స్కు 2 ముస్లిమ్స్కి ఇచ్చేస్తా అని చెప్పేసి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న సందర్భంలో ఒక జియోను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ జియోను వ్యతిరేకిస్తూ 7 కొండల యొక్క ప్రాశస్తాన్ని, పవిత్రతను కొనసాగించే విధంగా మేమంతా కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రకరకాల స్వామీజీలు, సాధుల యొక్క సారథ్యంలో ఆందోళన నిర్వహించి 7 కొండలను 7 కొండలుగానే కొనసాగే విధంగా ఆందోళన చేసినటువంటి చరిత్ర గతంలో జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టి వాళ్ళ యొక్క భావన కూడా మొత్తం కూడా ఈ యొక్క దేవదేవుడి పైన నాశనం చేయాలి, దేవదేవుడి యొక్క కీర్తిని తగ్గించాలి, భక్తిని తగ్గించాలి అనేటువంటి ఒక కుట్ర కొనసాగింది. రెండో విషయం, ఇదంతా ఎందుకోసం అనుకుంటే, ఆ యొక్క క్రిస్టియానిటీ అవలంబించడం వల్ల వాళ్ళకు హిందుత్వం పైన విశ్వాసం లేదు. అందుకే ఇది బ్రహ్మోత్సవాలు దసరా సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది ఆనవాయితీ. ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎవరైతే ఒక ముఖ్యమంత్రి ఉంటారో ఆ ముఖ్యమంత్రి దంపతుల సతీ సమేతంగా దంపతులు ఇద్దరు వెళ్ళి కూడా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడం అనేది సంప్రదాయం. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నాడో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నాడో, ఎప్పుడు ఈ 10 సంవత్సరాల్లో ఆయన సీఎం ఉన్నప్పుడు, ఈయన సీఎం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ భార్యలు, దంపతులు ఇద్దరు వెళ్ళి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. వీళ్ళు ఒక్కరే, అప్పుడు రాజశేఖర రెడ్డి ఒక్కరే వెళ్ళిండ్రు, జగన్మోహన్ రెడ్డి ఒక్కరే వెళ్ళిండ్రు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో కూడా దాన్ని భగవంతుడిని విశ్వసించలేరు. రెండోది, అది కూడా మొక్కుబడిగా ముఖ్యమంత్రి ఉన్న కాబట్టి ఏదో ఇవ్వాలి అనేటటువంటి ఒక చేయి దులుపుకునేటటువంటి టైంపాస్కు ఒక వ్యవహారం చేసిండ్రు, కానీ భక్తితో ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళకు మొత్తానికి కూడా హిందుత్వం పైన వ్యతిరేకత అనేది ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. రెండోది,
టీటీడీలో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వామి భక్తి ఉంటే, దైవభక్తి, ఆ యొక్క హిందూ భక్తి ఉంటే దేవునికి నిష్ఠతో శ్రద్ధతో పూజలు చేయడానికి, వసతులు కల్పించడానికి ఇష్టం చూపిస్తారు. ఎవరికి కూడా ఆ విధంగా లేదు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి కూతుర్ల విషయంలో క్రిస్టియానిటీ సంప్రదాయం ప్రకారం పెళ్లిళ్ళు చేసిండ్రు. అంటే ఆయన క్రిస్టియానిటీ అవలంబిస్తున్నారు. వీళ్ళందరూ కూడా హిందూ ధర్మానికి విరోధులుగా ఉంటూ వెంకటేశ్వర స్వామి సేవలో తరిస్తున్నారు అంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళ మనసు నిండా హిందుత్వ వ్యతిరేకత, వాళ్ళ గుండె నిండా ఈ యొక్క ఏడుకొండలపైన విద్వేషం. కాబట్టి ఈ రెండింటిని మనం ఆధారంగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రతి నిత్యం ఎన్ని డబ్బులు వస్తున్నవి, ఎంత బంగారు నిల్వలు ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది, బ్యాంకులో డిపాజిట్లు ఎన్ని ఉన్నవి, బంగారు ఎన్ని క్వింటాళ్ళ బంగారు ఉంది అనేది లెక్కకు లేదనమాట. దాన్ని ఏ విధంగా లూటీ చేయాలి, ఏ విధంగా ఒక బిల్డింగు దేవదేవుడికి సంబంధించినటువంటి ఒక భవనం ఉంది అంటే అది మంచిగా నాణ్యంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని కూల్చేసి 100 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేసి ఆ 100 కోట్లలో కాంట్రాక్ట్ రూపంలో లబ్ధి పొందాలి అనేటటువంటి డబ్బును కొల్లగొట్టాలి, హిందుత్వాన్ని నాశనం చేయాలి, ఆ యొక్క దేవుడి యొక్క పాశస్యాన్ని దెబ్బతీయాలి, 7 కొండలను 3 కొండలుగా చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధి మాత్రమే కానీ ఆ దేవదేవుడి యొక్క ప్రాశస్యాన్ని మరింత విస్తృతం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ మన యొక్క ఆంధ్రప్రదేశ్, మన యొక్క తిరుమల, మన యొక్క తిరుపతి ఇది ఒక పుణ్యక్షేత్రము, దీనివల్లనే మనకింత పేరు ప్రఖ్యాతులు, ఈ విధంగా లావాదేవీలు వస్తున్నాయనేటువంటి భావన వాళ్ళకి ఎవరికి కూడా లేదు. కాబట్టి వాళ్ళ మనసు నిండా హిందూ ద్వేషమే ఉంది. వాళ్ళ ఫ్యామిలీ పరంపర చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు 3 కొండలు చేస్తా అన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇదే పద్ధతి క్రిస్టియానిటీ అవలంబించే వాళ్ళు ఆ విధంగా చేసిండ్రు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అక్కడ తిరుమల తిరుపతిలో ఒక సంప్రదాయం ఉంది. ఒక సర్టిఫికెట్ అక్కడ సంతకం చేయాలి అన్య మతస్థులు. ఎందుకోసం అంటే ఈరోజు సోనియా గాంధీ, ఈరోజు రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలాం ముస్లిము, సోనియా గాంధీ క్రిస్టియన్. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకునేటప్పుడు ప్రతి దేవాలయానికి ఒక ఆచారం ఉంటుంది, ఒక వ్యవహారం ఉంటుంది, ఒక సంప్రదాయం ఉంటుంది. ఆ విధంగా తిరుమల తిరుపతి సంప్రదాయం ఏంటంటే అన్ని మతస్థులు వస్తుంటే ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది ఇస్తారు. ఆ డిక్లరేషన్ ఫామ్లో సంతకం చేయాలి. సంతకానికి ఏమని చేయాలంటే నేను క్రిస్టియన్ అయినప్పటికీ వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతాను, నేను ముస్లిం అయినప్పటికీ వెంకటేశ్వర స్వామిని దేవుడిగా నమ్ముతాను నేను అని చెప్పేసి సంతకం చేయాలన్నమాట. ఆ విధంగా సోనియా గాంధీ నేను క్రిస్టియన్ అయినప్పటికీ వెంకటేశ్వర స్వామి హిందువులందరికీ దైవం కాబట్టి ఆయన నేను దైవంగా భావిస్తాను సంతకం చేసింది. రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం కూడా నేను ముస్లిం అయినప్పటికీ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి హిందువులకు దైవం కాబట్టి నేను నమ్ముతాను దేవుడు అని చెప్పి సంతకం చేసిండు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ జీవితం అవలంబిస్తూ క్రిస్టియన్ జీవన విధానాన్ని కొనసాగిస్తూ సర్టిఫికేట్ చేయంటే చేయలేదు. ఆఫీసర్లను భయపెట్టి తోసుకుపోయిండు. ఆ యొక్క డిక్లరేషన్ ఫామ్ అంటే లెక్కనే చేయలేదు. అంటే ఇంతటి దుర్మార్గం. అక్కడ ఒక సంప్రదాయాలు కావచ్చు, ఆచార వ్యవహారాలు కావచ్చు, వాటిని కూడా తుంగలో తొక్కడం. ఈరోజు మంత్రాలయం వెళ్ళినాం అనుకోండి, పురుషులు మొత్తం కూడా షర్టు విప్పి దర్శనం చేసుకోవాలి. అయ్యప్ప కొండపైకి వెళ్ళినాం అనుకోండి, అక్కడ ఇరుముడులు తలపై పెట్టుకొని అక్కడ ఒక దర్శనము. ఈరోజు షిరిడి వెళ్తే ఒకటి, లేకపోతే వైష్ణవి మాత వెళ్తే ఒకటి. ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క సంస్కృతి, సంప్రదాయము, ఆచారం ఉంటుంది. ఆ ఆచారం అక్కడ పాటించాలంతే. నేను పాటించలేను అంటే అది చెల్లదు. ఆ విధంగా తిరుమల తిరుపతిలో కూడా ఒక సంప్రదాయం కొనసాగిస్తుంది. అన్య మతస్థులు ఎవరైతే హిందువులు కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. నేను క్రిస్టియన్ అయినప్పటికీ ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని దేవుడిగా నేను భావిస్తున్నాను, నేను ముస్లిం అయినప్పటికీ ఈ యొక్క 7 కొండల వాడిని దేవుడిగా నేను సంతకం చేయాలి. అది చేయడం లేదు. అంటే ఇదంతా కూడా ఉల్లంఘించేటటువంటి పనులు వాళ్ళు చేసిండ్రు కాబట్టి వాళ్ళు హిందుత్వాన్ని నాశనం చేయడము, ఆ యొక్క కొండ యొక్క ప్రాశస్యాన్ని తగ్గించడానికి పనిచేసిన అనడంలో ఎటువంటి సందేహం లేదు. సార్, అంటే ఇప్పుడు మీరు హిందుత్వం మీద జరిగిన కుట్ర అని చెప్పేసి మీరు ఇది అంటున్నారు. అయితే ఇది ఇరు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలా మీరు చెప్పినట్టు దేశాల నుండి కూడా కలియుగ దైవాన్ని దర్శించుకోవడానికి ప్రజలు వస్తుంటారు. అంటే వారి యొక్క నమ్మకాన్ని, వారి యొక్క విశ్వాసంతో, అలానే ఆ భగవంతుడితో ఆటలాడుకున్నారు అని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది. కానీ దీన్ని కప్పపుచ్చుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ కూడా పాలక మండలి విషయానికి వచ్చేసేపాటికి సూపర్ స్వామి ఆయన కంటే తెలిసిన వాళ్ళు ఇంకెవరున్నారు అని చెప్పేసి అన్నారు. కానీ ఆ సూపర్ స్వామి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మేము 3 రకాల ప్రసాదాలని తయారు చేస్తాము. ఒకటి వెంకటేశ్వర స్వామికి, 2 భక్తులకి డబ్బులు ఇచ్చి కొనుక్కునేది, ఇంకొకటి ఏవైతే కృతులు జరుగుతాయో వాటికి ఇచ్చేది అని చెప్పేసి. సో అంటే ఇక్కడ సూపర్ స్వామి ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారు అంటే ఒప్పుకోకుండా ఒప్పుకుంటున్నారా, మేము స్వామి వారికి పెట్టే లడ్డూని కల్తీ చేయలేదు, కానీ మిగిలిన ఏవైతే 2 కేటగిరీల లడ్డూలు ఉన్నాయో వాటిని కల్తీ చేశాము అని ఆయన మాటల ద్వారా మనం ఇలా అర్థం చేసుకోవచ్చా? స్పష్టంగా అర్థమవుతుంది.
ఆ యొక్క సుబ్బారెడ్డి గారు నెయ్యి కొనుగోలు విషయంలో దేవదేవుడికి తయారు చేసేటటువంటి నెయ్యిని రాజస్థాన్ నుంచి తీసుకొస్తున్నాము. దానికి 1680 రూపాయల కేజీ మేము లెక్క కడుతున్నాము. తర్వాత భక్తులకు తయారు చేసేటువంటి లడ్డు విషయంలో 350 రూపాయలకే నెయ్యి తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఆయన్నే ఒప్పుకున్నాడు అనమాట. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చే నెయ్యికి 1680 రూపాయలకు కిలో నెయ్యి, చెన్నై నుంచి తీసుకొచ్చేటటువంటి నెయ్యికి 350 రూపాయలు. మరి అది ఒరిజినలా, ఇది ఒరిజినలా? అది ఒరిజినల్ అయితే ఇది కల్తీ అన్నట్టే కదా. ఇక్కడ స్పష్టమవుతుంది కదా, అర్థమవుతుంది కదా. మీరు చెప్పినటువంటిది ప్రతినిత్యము దేవదేవుడికి ప్రసాదం సమర్పించడము ఒకటి. రెండవది కళ్యాణం లడ్డు అంటారు. కళ్యాణం దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళు సైజ్ కొద్దిగా పెద్ద ఉంటుంది, అది ఒకటి ఇస్తారు. తర్వాత దాంతోపాటు భక్తులకు అమ్మేటటువంటిది 200 గ్రాములు ఒకటి ఉంటుంది, 75 గ్రాములు ఒకటి ఉంటుంది, 40 గ్రాములు ఒకటి ఉంటుంది. కళ్యాణం లడ్డు సపరేటు, దైవం దర్శనం తర్వాత లడ్డు అమ్మేది సపరేటు. తర్వాత దర్శనం చేసుకొని బయటికి వచ్చినంబడే చిన్న లడ్డు ఒకటి ఇస్తారు, 40 గ్రాములు ఉంటుంది. అది ఫ్రీగా ఇస్తారు. భక్తులు ఎవరైతే దర్శనం చేసుకొని బయటికి వస్తారో వాళ్ళకు 40 గ్రాముల లడ్డు చిన్నది, అది ఫ్రీగా ఇస్తారు. దాని తర్వాత కొద్దిగా 75 గ్రాములు ఉంటుంది ఆ లడ్డు, అది కొంటారు. కళ్యాణం లడ్డు అనేది కొద్ది పెద్ద ఉంటుంది, స్వామివారికి ఇచ్చేది సపరేటు. ఈ విధంగా లడ్డు ఉంటుంది. ఆ లడ్డులో తయారు చేసేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో మనం చూసుకున్నట్లయితే గతంలో ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం తీసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దర్శనం తర్వాత మనం ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఇల్లంతా గుమగుమలాడేది. మనం ఆ ప్రసాదం తీసుకుంటే చేతికి ఆ నెయ్యి అంటుకునేది. అందులో వాడేటటువంటి డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉంటావో కాజు, బాదం, కిస్మిస్, ఇలాచి, ఇవన్నటువంటివి కూడా నాణ్యమైనటువంటివి పదార్థాలు వాడేవాళ్ళు. కానీ ఈరోజు మీరు చూడండి, ఆ లడ్డు గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు 25 రూపాయల లడ్డు, వీళ్ళు అధికారంలోకి వచ్చేసినప్పుడు 50 రూపాయలు చేసేసిండ్రు. క్వాలిటీ పెంచలేదు, క్వాంటిటీ కూడా పెంచలేదు. తర్వాత ఏమైంది, ఆ లడ్డు మీరు తిరుమల తిరుపతి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసే వరకు 2 days అవుతుంది. తిరుపతితో పాటు ఇంకేదైనా దర్శనం చేసుకొని వచ్చే లోపలనే అది స్మెల్ పోతుంది, దాని యొక్క సువాసన, దాని యొక్క మాధుర్యం అనేది కోల్పోతుంది లడ్డులో. మనం ఇంటికి వచ్చేసేసరికి ఆవిరైపోతుంది లడ్డు మొత్తం కూడా. దాని యొక్క తిరుపతి లడ్డు ఆ స్వభావం కనిపిస్తలేదు. దీని తిరుపతి యొక్క లడ్డుకు ఎంతటి విశిష్టత ఉంది అంటే, ఇది దీని సేమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి పదార్థాలు తయారు చేసేటటువంటి వంట వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో ఏమేమి వస్తువులు తయారు చేసిండ్రు టెస్ట్ చేసి సేమ్ ఆ విధంగా తయారు చేద్దామంటే ఆ రుచి ఎక్కడ రాలేదండి. అది ఒక్కటే తిరుపతికి మాత్రమే వచ్చింది, అది పేటెంట్ తీసుకున్నది. ఆ తిరుపతి కూడా ఎందుకోసం వచ్చింది ఆ విధమైనటువంటి టేస్ట్ అంటే వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ వల్ల ఆ టేస్ట్ ఉంటుందండి. ఈరోజు పుల్లారెడ్డి స్వీట్ ఉంటుంది, లేకపోతే దాదు స్వీట్ ఉంటుంది, బాలాజీ స్వీట్ ఉంటుంది. హైదరాబాద్లో రకరకాల స్వీట్ కంపెనీలు ఉన్నాయి. ఒక స్వీట్ను చూసి ఇంకో స్వీట్ తయారు చేసుకోవచ్చు, అంత టెక్నాలజీ ఉంది. ఆ వంట మనుషుల యొక్క చాతుర్యంతో చేసుకోవచ్చు. తిరుపతి యొక్క లడ్డు అది టెస్ట్ చేసినప్పటికీ కూడా దాంట్లో ఏమేమి వాడిండ్రు, ఎంత మోతాదులో వాడిండ్రు, ఏ విధంగా దాన్ని చేసిండ్రు అనేది టోటల్గా ఆ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నావో దీంట్లో వాడితే ఆ టేస్ట్ రాదు. అది స్వామివారి మహిమ, అర్థమవుతుంది కదా. అంతటి ఆ టేస్ట్ ఇంకా రాదంతే. నువ్వు అదే వంటకాన్ని తీసుకొచ్చి ఆ వంట మనిషిని తీసుకొచ్చి బయట తయారు చేస్తే కూడా ఆ టేస్ట్ రాదు. అది స్వామివారి మహిమ. ఆ మహిమ మొత్తం కూడా దాన్ని తుంచివేయాలి, ఆ మహిమను నాశనం చేయాలి, ఆ కీర్తిని అపకీర్తి చేయాలనేటువంటి ఒక కుట్ర ఇక్కడ జరిగింది. కాబట్టి నువ్వు లడ్డు 25 రూపాయలు ఉన్నటువంటి లడ్డును 50 రూపాయలు చేసినావు, కానీ నువ్వు అందులో వాడేటటువంటి పదార్థాలను నాసిరకం వాడినావు. అల్టిమేట్గా నువ్వు చేయాల్సింది ఏంటంటే హిందూ భక్తులపైన, హిందూ విశ్వాసాలపైన దాడి చేయడం అనేది సక్సెస్ అయ్యిందనమాట. ఈరోజు నువ్వు రేటు పెంచిన తర్వాత క్వాలిటీ పెంచు, క్వాంటిటీ పెంచకపోయినా పర్వాలేదు. క్వాలిటీ నాణ్యమైనటువంటి వస్తువులు, పదార్థాలు వాడు అందులో. అవన్నీ ఏం చేయడం లేదు, కల్తీవి వాడి డబ్బులు పెంచేసి కేవలం ధనార్జనే ధ్యేయంగా వస్తున్నటువంటి ఈరోజు మనం చూస్తూ ఉంటాం. హుండీలో ఎంత డబ్బులు వేస్తున్నారు, రోజుకు 5 కోట్లు 4 కోట్లు అని చెప్పేసి. బంగారు కూడా రోజుకు కిలోలు వస్తుంటుంది అనమాట. ఆ బంగారు ఏమవుతుంది, దాదాపు ఈరోజు 4,000 నుంచి 5,000 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ అనమాట. అంత డబ్బు వడ్డీ ఎంత వస్తుంది, దాని నుంచి భక్తులకు నువ్వు కల్పించాల్సిన సౌకర్యాలు ఏమిటివి, అవన్నీ కూడా మర్చిపోతున్నారు అనమాట. దాతలు టికెట్ల రూపంలో లేకపోతే రకరకాల సేవల రూపంలో కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారు. ఎవరి కోసము? భక్తుల కోసమే. కానీ అవన్నీ ఎక్కడ కూడా అందుతున్నావో ఏమవుతున్నావో తెలియదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఒక పింక్ డైమండ్ మిస్ అయిందని చెప్పేసి
మనం ఆరోపణలు విన్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత చంద్రబాబు జగన్మోహన్ వచ్చిన తర్వాత అక్కడ పింక్ డైమండ్ ఉండే, పింక్ డైమండ్ లేదని చెప్పేసి మాట్లాడినారు. ఈ రోజు వరకు ఆ పింక్ డైమండ్ గురించి మాట్లాడలేవు. అసలు గోల్డ్ అక్కడే ఉందా, అది రోల్డ్ గోల్డా దాని గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదు. అసలు బంగారు నిల్వలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని క్వింటాళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అవన్నీ భక్తులకు చెప్పాలి కదా. భక్తుల సొమ్ము భక్తులకు కేవలము ప్రసాదం రూపంలో, ప్రసాదము డబ్బులు ఇచ్చుకుంటారు, భోజనం మాత్రమే ఫ్రీగా పెడతారు. భోజనం ఫ్రీగా పెడితే భోజనానికి దాతలు సపరేట్ దాతలు చేస్తారు, హుండీలో లెక్కకు మించిన డబ్బులు వేస్తుంటారు, రూమ్కు సపరేట్ చెల్లిస్తారు, తలనీలాల సొమ్ములు సపరేట్ వస్తుంటాయి. ఈ విధంగా ఎక్కడ ఏ రూపంలో కూడా డబ్బులు లేనిది ఎక్కడ పని జరగదు. అయినప్పటికీ భక్తుల పైన ఇంతటి దాడి, హిందుత్వం పైన ఇంత దాడి ఎందుకు జరిగిందని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. సార్, అంటే ఈ రోజు ఏదైతే లడ్డు వివాదం ఉందో, అంటే ఈ క్షణం వరకు చాలా మంది అంటుంది ఏంటంటే, మీరు లడ్డూలో నెయ్యిలో వాడే పదార్థాల్లో కల్తీ చేయండి, కానీ స్వామి వారికి గోమాతకి సంబంధించింది చేప నూనె, పంది కొవ్వు, అంటే ఈ మాంసంతో మీరు ప్రసాదం పెడతారా? మా హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నారా? హిందువుల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీసారని ప్రశ్నిస్తారు. మరి ఇంత చేసిన వారిని ఇంకొద్ది రోజుల్లో అరెస్ట్ చేయబోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మీ దృష్టిలో అరెస్ట్ చేస్తే ఈ తప్పు ఇంతటితో సరైపోతుందా శిక్ష పడితే, లేదంటే ఎలాంటి శిక్ష పడితే మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులు పునరావృతం కాకుండా ఉంటాయి అని మీరు అనుకుంటున్నారు? ఇది భక్తుల విశ్వాసాలకు, హిందుత్వ ధర్మానికి సంబంధించినటువంటి అంశము కాబట్టి తప్పు ఎవరు చేసినరో ఈ కలియుగంలో హిందువులందరికీ, ఈ సమస్త లోకానికి అంతటికి కూడా వెంకటేశ్వర స్వామి దేవదేవుడు. దాదాపు 5 లక్షల సంవత్సరాలు ఈ లోకాన్ని సుభిక్షంగా చూసేటందుకోసమే దేవుడు ఇక్కడ ప్రత్యక్షమైండు. అటువంటి దేవుడి విషయంలో ఇంతటి వివక్ష చూపి, ఇంతటి కక్ష పెంచుకొని హిందుత్వాన్ని నాశనం చేసేటందుకోసం ఎవరైతే పన్నాగం పన్నినరో వాళ్లకు 100% చట్ట ప్రకారము శిక్ష వేయాల్సిందే. వాళ్ళు ఈరోజు రాజకీయంగా వాదోపవాదాలు, ప్రత్యారోపణలు, విమర్శలు చేయడం పక్కన పెడితే వాస్తవాలు నిగ్గు తేల్చి ఎవరైతే అక్కడ తప్పు చేసినరో వాళ్ళను చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ చట్టాన్ని అధిగమించి లేకపోతే ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని ఇంకోటి చేసినా కూడా భగవంతుడి యొక్క శిక్ష నుంచి తప్పు చేసిన వారు తప్పించుకోలేరు, ఇది సత్యం. గతంలో కూడా తప్పులు చేసిన వాళ్ళు ఏ విధమైన శిక్ష అనుభవించిందో ఈ ప్రపంచానికి తెలుసు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఈరోజు ఆ యొక్క దేవదేవుడి ప్రాశస్యాన్ని దెబ్బతీసి, ఆ యొక్క ధనాన్ని కొల్లగొట్టి హిందువుల భక్తుల విశ్వాసాలను నాశనం చేసేందుకోసం ఒక పథకం ప్రకారం పనిచేసినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చట్టపరంగా శిక్షించాలి. అందుకు ఈరోజు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి హిందూ భక్తుడు కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నాడు. తప్పు చేసిన వారిని శిక్షించాలి, హిందుత్వం యొక్క వైభవాన్ని కాపాడాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క టీటీడీ బోర్డు ఏదైతే ఉందో అది చేపల మార్కెట్ కాదు, అది హిందువుల స్వాభిమానానికి సంబంధించినటువంటి ఒక వేదిక. హిందూ విశ్వాసాలకు సంబంధించినటువంటి స్వామివారికి భక్తులకు అనుసంధానంగా ఉన్నటువంటి ఒక కమిటీ అది. అంతేగాని హిందువులను అరాచకాలు చేసి హిందువుల విశ్వాసాలపైన గుడ్డలిపెట్టుగా భావించేటటువంటి వ్యవస్థ కాదు అనేటటువంటి విషయం గుర్తు చేసుకోవాలి. దానికోసమే మేమంతా పనిచేస్తూ ఉన్నాం. సార్, అంటే ఇప్పటి వరకు మనం ఒక పార్టీ ఇలా చేసిందనే మనం మాట్లాడుకుంటున్నాం. ఒక్కడుగు ముందుకేసి వెళ్తాం. అంటే మనం చర్చలు తీసుకుందాం. ఏ చర్చ్ కూడాను ప్రభుత్వం చేతిలో ఉండదు, గవర్నమెంట్ చేతిలో ఉండదు. మసీద్ తీసుకుందాం, మసీద్ కూడా ఏ ప్రభుత్వం చేతిలోనో రాజకీయ నాయకుడి చేతిలోనో ఉండదు. కానీ ఎందుకు హిందూ దేవాలయాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటున్నాయి, ప్రభుత్వం చేతుల్లో నడుస్తుంది అంటే ఈ రోజు మన హిందూ దేవాలయాలు ప్రభుత్వం చేతుల్లో నడవడం వల్ల, ప్రభుత్వం ఆధీనంలో ఉండడం వల్లే ఈ రోజు రాజకీయ చర్చలకు, రాజకీయ కుట్రలకు, రాజకీయ ఆరోపణలకు కారణమవుతుందా? ఎందుకు ఇదంతా? దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. హిందూ దేవాలయాలు హిందూ విశ్వాసాలకు గౌరవించి దేవదేవతల యొక్క భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వాళ్ళ చేతిలోనే ఉండాలి, దేవాలయాల నిర్వహణ భక్తుల చేతిలోనే ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వస్తున్నాము. ఈరోజు క్రిస్టియానిటీకి ఒక నీతి, ముస్లింలకు ఒక నీతి, హిందువులకు మరో నీతి అనేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.
మొట్టమొదటి డిమాండ్ నుంచి మేము అదే చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కటి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. సెక్యులరిజం అంటే ముస్లింలు ఎవరికి వాళ్ళు మసీదులు నిర్వహించుకోవచ్చు, క్రిస్టియన్స్ ఎవరికి వాళ్ళు చర్చిలు నిర్వహించుకోవచ్చు, దేవాలయాలు మాత్రం గవర్నమెంట్ నిర్వహించాలా, ఇది ఎక్కడి న్యాయం? దేవాలయాలు కూడా ఒక సనాతన బోర్డు ఏర్పాటు చేసి హిందూ సనాతన బోర్డు ద్వారానే ఈ యొక్క దేవాలయాల పాలన కొనసాగాలనేటటువంటి ఒక డిమాండ్ ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిండ్రో దాన్ని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ విధంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చను మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఎవరైతే దేవుడిపైన విశ్వాసం ఉండి హిందుత్వం పైన ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి చేతిలోనే దేవాలయాల పాలన ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా వాళ్ళ యొక్క జీవన విధానం క్రిస్టియానిటీ ఉండి ఒక పరమ పవిత్రమైనటువంటి కలియుగ దైవానికి బోర్డుకు చైర్మన్గా ఉంటే దానికి ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి ఆ విధంగా దేవుడిపైన విశ్వాసం లేని వ్యక్తిని అధికారిగా నిర్వహిస్తే దేవుడి యొక్క ఆస్తిని, దేవుడి యొక్క కీర్తిని మొత్తం కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఈరోజు అయోధ్యలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారానే అక్కడ గుడి నిర్వహణ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇదే విధంగా దేశమంతా కూడా ఒక సనాతన హైందవ బోర్డు ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలోనే దేవాలయాల యొక్క నిర్వహణ కొనసాగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క డిమాండ్ పైన ప్రజల్లోకి వెళ్ళాలి, చర్చ జరగాలి. ఈరోజు మసీదుల్లో ఉన్నటువంటి మౌలీలు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా పెద్దలు కావచ్చు, వాళ్ళు స్వతహాగా వాళ్ళ యొక్క మసీదును వాళ్ళే కండక్ట్ చేసుకుంటున్నారు. చర్చిలు కూడా అంతే. ఈరోజు హిందూ దేవాలయాల విషయానికి వచ్చేస్తే ప్రభుత్వం ఒక అధికారిని నియమించడము, ప్రభుత్వం ఒక కమిటీని వేయడము, ఒక బోర్డుని చైర్మన్ను నియమించడము, ఆ మొత్తం వ్యవస్థ అంతా కూడా ఆ హుండీతో పాటు అన్నీ కూడా ప్రభుత్వం అధీనంలో ఉండడం అనేది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. కాబట్టి ఇది రద్దు చేయాలి. చేసి సెక్యులరిజం అని చెప్పేసి నువ్వే అంటున్నావు, అన్ని మతాలు సమానం అంటున్నావు. మరి ఆ రెండు మతాలకు ఏమైంది? వాళ్ళేమో విచ్చలవిడిగా సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొని వాళ్ళు సెల్ఫ్గా దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటున్నారు. మరి హిందువులకు వచ్చేసే వరకు హిందువుల జుట్టు పట్టుకుంటున్నావు నువ్వు, హిందువుల ఆస్తి లాక్కుంటున్నావు నువ్వు. ఈరోజు వక్ఫ్ పేరుతో ఆ యొక్క ముస్లిం ల్యాండ్ వాళ్ళకే ఉంది, క్రిస్టియన్స్ ల్యాండ్ క్రిస్టియన్స్కే ఉంది. హిందూ దేవాలయాల ల్యాండ్ మొత్తం కూడా నువ్వు ప్రభుత్వం ఇదని చెప్పేసి నువ్వు లాగేసుకుంటున్నావు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పోవాలి. హిందువులు కూడా స్వయం ప్రతిపత్తిగా, స్వాభిమానంగా, సొంతంగా వాళ్ళ యొక్క గుడులను వాళ్ళే కంటిన్యూ చేసుకునే విధంగా, వాళ్ళ యొక్క గుడులను వాళ్ళే పరిపాలించుకునే విధంగా, నిర్వహించుకునే విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సరే, సీఎం చంద్రబాబు నాయుడు గారు శాంతి హోమం నిర్వహించారు. అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆ కొండపైన ఎలాంటి సంఘటన చోటు చేసుకుందో మనందరికీ తెలిసిందే. అంటే శాంతి హోమం నిర్వహించేస్తే వెంకటేశ్వర స్వామి శాంతిస్తారా? ఇక జరిగిందంతా మర్చిపోయి యథావిధిగా మళ్ళీ కొనసాగుతుంది అంటారా? ఎందుకంటే ఆల్రెడీ నెయ్యిని వాటిని మార్చేసి ఇప్పుడు చక్కటి నాణ్యమైన ప్రసాదాన్ని ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి ఇంతటితో వెంకటేశ్వర స్వామి వదిలేస్తారు అనుకోవచ్చా ఈ శాంతి హోమంతో? కొంతమంది దుర్మార్గులు, పాపాత్ములు తప్పు చేసిండ్రు. వెంకటేశ్వర స్వామి యొక్క మందిరాన్ని మలినం చేసిండ్రు. ఆ మలినాన్ని తొలగించాలంటే ఒక ప్రక్రియ కొనసాగాల్సిందే. అది హిందూ ఆచార వ్యవహారాల్లో సంప్రోక్షణ అంటే మలినాన్ని శుభ్రం చేయడం, శుభ్రం చేసేటటువంటి ఒక సంప్రోక్షణ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఎందుకోసం అంటే ఇప్పుడు మన ఇంట్లోకి కూడా ఏదన్నా అశుద్ధి లేకపోతే అశుభం జరిగితే దాన్ని శుద్ధి చేసుకుంటాం, మనం హోమాలు నిర్వహిస్తాం. అంటే ఆ యొక్క పాపం తొలగిపోవాలి, ఆ యొక్క చీడపీడ పోవాలి, మళ్ళీ శుభాలు కలగాలి, చేసినటువంటి పొరపాట్లు పోవాలి. స్వామి మళ్ళీ ఎవడో చేసిన పొరపాటుకు ఈ సమస్త లోకాన్ని, ఈ యావత్ హిందూ సమాజాన్ని, ఈ భూమండలం ఉన్నటువంటి విశ్వాన్ని మొత్తం కూడా చల్లంగా చూడు, నీ యొక్క కోపతాపాలు తగ్గించుకో, నీ యొక్క మలినాన్ని ఇక్కడ వాళ్ళ యొక్క మలినాన్ని, వాళ్ళ యొక్క కలుషితమైనటువంటి వ్యవహారాన్ని ఇప్పటితో కడిగేసేయి, మళ్ళీ మన్నించు అనేటటువంటి ఒక వేడుకోలు అనేది చేయడం అనేది స్వాగతించేటటువంటి విషయమే. ఆ సంప్రోక్షణ ద్వారా స్వామివారు శాంతించి ఆ యొక్క అశుభాలు తొలగిపోయి శుభాలు కలిగేటటువంటి ఒక ప్రయత్నం చేయడమే అది. కాబట్టి ఆ విధంగా చేస్తే మనసు కూడా ఒక శాంతియుతంగా ఉంటుంది, భక్తులు కూడా ఒక విధమైనటువంటి భావన ఉంటుంది. ఎందుకోసం అంటే గత పాలకులు వచ్చేసి మొత్తం మలినం చేసిండ్రు, వ్యవస్థను మొత్తం కూడా చిన్నాభిన్నం చేసిండ్రు. దాన్ని మొత్తం బిల్డప్ చేసుకోవాలి, దాన్ని మొత్తం సరి చేసుకోవాలి, దోషులను పక్కకు పెట్టాలి. ఈ క్రమంలో ఇవన్నీ కూడా సహజమే. దీక్ష చేయడం అంటే స్వామివారిని వేడుకోవడం అనమాట. ఈ యొక్క అశుద్ధిని, ఈ యొక్క కలంకాన్ని తుడిచివేయండి,
మళ్ళీ పూర్వవైభవం కోసం ఈ యొక్క భక్తజనాన్ని వరాలిచ్చి ఆదుకో స్వామి అని చెప్పేసి ఆ రాష్ట్ర అధికారిగా, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధినేతగా, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ, హిందుత్వ వాళ్ళందరికీ ఒక వారధిగా, ఒక ప్రతినిధిగా స్వామివారిని వేడుకోవడం అనేది స్వాగతించాల్సినటువంటి విషయం. సార్, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుకి పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష చేయడం ఏంటి? అంటే ఎవరిని క్షమించమని, జగన్మోహన్ రెడ్డి గారిని క్షమించమనా, లేదా ఇంకెవరిని క్షమించమని? ఒకవేళ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు క్షమించేసిన ఇక్కడ లడ్డూలు ఆ బాలరాముడికి కూడా 1,00,000 లడ్డూలు పంపించారు. మరి ఆ బాలరాముడు ఎవరిని క్షమిస్తారు? అసలు ఈ పశ్చాత్తాప దీక్ష అంటే మీరు తప్పు చేస్తే, నేను దీక్ష చేస్తే ఫలితం మీకుంటుందా, నాకుంటుందా? ఎట్లా చూడాలి ఈ దీక్షని? ఈరోజు ప్రపంచం మొత్తం కూడా గర్వించే స్థాయిలో జనవరి 21వ తేదీన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు 2 లక్షల లడ్డూ ప్రసాదం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అందించారు. అక్కడ నభూతో న భవిష్యత్, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలు, రాజకీయ రంగము, వ్యాపార రంగము, క్రీడా రంగము, సినిమా రంగము, ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు, జర్నలిస్టులు, మేధావులు, ప్రతి ఒక్కరు అన్ని రంగాల ప్రముఖులను ఆహ్వానించి అక్కడ బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ సందర్భంగా లడ్డు ప్రసాదం ఇవ్వడం జరిగింది. ఆ ప్రసాదం కూడా కలుషితమైంది అని చెప్పేసి తెలిస్తే ఈరోజు ప్రపంచం మొత్తం నివ్వెరపోయి ఏ విధంగా కామెంట్ చేయాలి, వానికి ఏ విధంగా శిక్ష వేయాలని చెప్పేసి ప్రముఖులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకు పవన్ కళ్యాణ్ గారు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయకూడని తప్పు చేసిండు. ఈరోజు అదే కుర్చీలో వాళ్ళు కూర్చున్నారు కాబట్టి పాపాలు తొలగిపోవాలంటే, కొంత ప్రాయశ్చిత్తం కలగాలంటే మా వంతు మేము మన్నించు స్వామి, మేము ఈరోజు అధికారంలో ఉన్నాము, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రజలను, హిందుత్వాన్ని సుభిక్షంగా ఉంచు అని చెప్పేసి వాళ్ళు ఆ తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకుంటున్నారు అనమాట. కాబట్టి ఆయన తప్పు చేసిండు కదా, ఆయనకి ఏ విధమైన శిక్ష విధిస్తారంటే ఆ భగవంతుడికి తెలుసు, ఆ దేవదేవుడికి తెలుసు. తప్పు చేసిన వారికి ఏ రూపంలో శిక్ష వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అని చెప్పేసి దాన్ని అది చూడాల్సి ఉంటుంది, వేచి చూడాల్సి ఉంటుంది. గతంలో 7 కొండలను 3 కొండలు అన్నటువంటి వ్యక్తులకు ఏ విధమైన శిక్ష వేసిందో సమాజం అంతా తెలుసు. ఈ వ్యక్తులకు కూడా మొత్తం చర్చ జరుగుతుంది. వీళ్ళకు కూడా శిక్ష భారీగా వేస్తాడు దేవుడు, ఏ రూపంలో వేస్తాడు అని చెప్పేసి. ఆ శిక్ష వేయడం వల్లనే కదా ఈరోజు ఆ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒక సీఎం కుర్చీ పైన వేరే వాళ్ళు రావడం. అంతకు మించిన శిక్ష ఇంకేముంటుంది? రేపు ఇంకా ఏం వేస్తాడో ఆ దేవుడి దృష్టిలో ఏది సరైన శిక్షనో మనమంతా కూడా ఎదురు చూడాల్సిందే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన తప్పు చేస్తే నేను శిక్ష అనుభవిస్తున్నాను కాదు, వాడు తప్పు చేసిండు కాబట్టి నేనన్నా సరి చేస్తున్నా. నేను ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కాబట్టి దేవదేవుడా నీ యొక్క పాదాలకు స్మరిస్తూ ఈ యొక్క తప్పును మన్నించు అని చెప్పేసి వేడుకోవడంలో వాస్తవం ఉంది. దాన్ని స్వాగతించాల్సిందే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు.